సోషల్ మీడియా సపరేట్గా ఉండాలి. మీరు ఏమేమి చేస్తున్నారమ్మా డైలీ? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా? మనం అప్డేట్ చేయడం ఒకటి, రెండోది నెగిటివ్ ఏదైనా ఉంటే రిపోర్ట్ ఇస్తున్నారా? రిపోర్ట్ జనరేట్ చేస్తున్నారా? ప్రతిరోజు ఏం రిపోర్ట్ జనరేట్ చేస్తారు? ఏం చూసాము, దాంట్లో ఏం చూసారని ప్రస్తుతానికి అవి మీరు రిపోర్ట్ ఇస్తున్నారా డైలీ? దొరికాయి రిపోర్ట్ వస్తారు యూట్యూబ్లో కానీ, వీటిలో ఇన్స్టాగ్రామ్ కానీ. వాళ్ళు ఏదైనా వైలేషన్ సంబంధించిన కామెంట్స్ కానీ, పోస్ట్స్ కానీ చేసినా మీరు రిపోర్ట్ చేయాలి. రెండవది, ఎక్కడైనా దృష్టికి అనాథరైజ్ పర్మిషన్ లేకుండా యాడ్ ఏదైనా ఉన్నా మీరు ఎవరికి చెప్పాలి? పర్మిషన్ లేకుండా యాడ్ స్పాన్సర్ చేస్తారు. అర్థమైంది కదా? మూడో కేటగిరీ ఏంటంటే ఎయిడ్ న్యూస్. ఎయిడ్ న్యూస్ అంటే న్యూస్ పేపర్లో రేట్లో ఏదైనా దీంట్లో కానీ ఏదైనా న్యూస్ ఫార్మాట్లో ఏదైనా పబ్లిసిటీ ఉంటుంది, అడ్వర్టైజ్మెంటే. నథింగ్ బట్ అడ్వర్టైజ్మెంట్ ఫార్మాట్లో ఉంటుంది. దట్ యూ హ్యావ్ టు వెరిఫై. సో మీరు ఇంకా మిగతా వాళ్ళందరూ నలుగురు ఉంటారు కదా ఇక్కడ. సోషల్ మీడియా పేపర్ వాళ్ళు పేపర్ ఇచ్చారు, వెబ్కాస్ట్ ఇచ్చారు. ఇది ఇంకో బ్యాచ్, సోషల్ మీడియా డిఫరెంట్ బ్యాచ్. సోషల్ మీడియాని 4 వెరిఫై చేసుకోవాలి, 4 పెట్టండి. వీళ్ళు జనరల్గా మనకు వచ్చేటువంటి ఆల్ ఛానల్స్ మీడియా ఛానల్స్ వెరిఫికేషన్ చూస్తున్నారు బాబు. డైలీ రికార్డ్ అవుతుందా? అంత రికార్డ్ అవుతుందా అన్ని ఛానల్స్? వెరిఫై చేసుకుంటారు. పర్మిషన్ కేసు నాట్ పర్మిషన్ లోకల్ టీవీ ఛానల్స్ ఉన్నాయా? టీవీలో కానీ, సోషల్ మీడియాలో కానీ రెచ్చగొట్టే పోలీస్కి ఇన్ఫార్మ్ చేసుకోవాలి. మీ రిపోర్ట్లో పంపించండి. ఎఫ్ఎం ఉంటుంది కదా, ఎఫ్ఎం స్పెషల్ బాపట్ బస్కి ఏమైనా ఉంటే మీరు ఇన్ఫార్మ్ చేయాలి. వెబ్కాస్టింగ్ అంటే ఏమేమి వెబ్కాస్టింగ్ ఉన్నాయమ్మా? ఇవాళ ఏం టూ కెమెరాస్ అటాచ్ చేశారు సార్. టోటల్ 28 మరి పోలీస్ వాళ్ళు కనిపించాలి కదా చెకింగ్ చేస్తూ. అంటే 2 స్క్రీన్ పెట్టాము. ఎక్కడైతే లొకేషన్ ఎక్కడైతే మీకు కింద నేమ్ ఉంటుంది. నేమ్ రావట్లేదు. మాకు చెప్పాలి మీరు. వాళ్ళు సరిగా చెకింగ్ చేయడం లేదు. రికార్డ్ అవుతుంది అంతా, లేకపోతే ఏం ఉపయోగం లేదు దీనికి. ఓకే, మీరు ఎంతమంది ఉన్నారు? 9 మంది మీకు? 6 months. 2 మెంబర్షిప్. అందరూ పాటు చేశారా? పార్లమెంటరీ వాళ్ళు కూడా చేస్తుంటారు. ఓకే, ఉన్నాయి పర్లేదు సార్, ఒప్పుకుంటే పర్లేదు. సరే, ఏమైనా వెహికల్ యాక్టివ్లో ఉందా ఇప్పుడు? మూమెంట్లో ఉందా? మూమెంట్లో పని చేయడం కదా జీపీఎస్? ఎక్కడది? వాళ్ళు ఎంత మూవ్మెంట్ చేశారు? దీంట్లో స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, మూవ్మెంట్ ఎంత చేశారు, కిలోమీటర్స్ రికార్డ్ అవుతుంది. ఎంతసేపు ట్రావెల్ చేశారు, టైం కూడా నోటిఫికేషన్ నుంచి అది పెట్టండి. అందరూ పెట్టించండి. అక్కడ ఉన్నాయి. మీరు ఇప్పుడు రిమూవ్ చేయలేరా? మేక్ సమ్ సెకండ్ మార్క్స్ 2 It is so difficult to get it done. How many times I spotted here in so the residents go on. అన్ని చోట తిరగలేరు కదా.
వాయిస్ చెక్ చేయాలి. Testing 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అక్కడికి వెళ్ళి అదొకటి కొన్ని దానిలో ఉంది అది మాట్లాడాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎంతమంది పడతారు మొత్తం పూర్తి సీటింగ్ 50యా? 24 ఇచ్చారు కానీ అది 2 స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఇచ్చేయండి ఎక్కువ టైం చెక్ చేయండి. అది క్రూషియల్. ఏం ప్రింటింగ్ లేవా? మీరు ఎలా అసైన్ చేస్తారు అనేది జిపిఎస్ ఏ లొకేషన్ లొకేషన్ వస్తుందా కంప్లీట్ లొకేషన్ వస్తుందా? కంప్లీట్ how much time they సువిధ ఎక్కడ వస్తుంది? సువిధ the permission to come to Suvidha Agriculture.